రే కోటీశ్వరుడు అల్లున్నా కొడక, ఈ ప్రపంచంలో నాలాంటి ఎదవకి మరొకడికి బుద్ధి చెప్పే అర్హత లేదురా. కానీ నాలాటోడికి కూడా బుద్ధి చెప్పే అర్హతని ఇలాంటి ఎదవ కొడుకులు ఇస్తారా? ఏమిటి 25,000 పెళ్లి చేస్తారా? మీ బాబు ఏమైనా లక్షలు గడించాడా, లేకపోతే మన పెరట్లో లంకి బిందులున్నాయా? నీకు తెలియనాస్తి మన దగ్గర ఏముందన్నయ్య. ఎలాగైనా చెల్లికి పెళ్లి చేయాలి. పైగా నాన్న కూడా మాటిచ్చాడు. ఆయన తాగి మాటిచ్చాడు, నీ బుద్ధి ఏమైంది? లేకపోతే అప్పుడు నువ్వు తాగున్నావా? ఒరే పెద్దోడా, అదే మాటలరా. అర్హతలు తెలియకుండా బ్రతికే మనుషులంటే నాకు రోత. అదేంటన్నయ్య, కొండంత మనిషిని ఊడగా మనకు అర్హత లేకపోవడం ఏమిటి? ఊరిక అవునరా, ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించింది మీకోసం. మీ అందరికీ గొడ్డి చాకరీ చేయడంలోనే నా బ్రతుకు తెల్లారిపోవాలా? అది కదన్నయ్య. ఛీ! ఇంతకన్నా అందరూ కలిసి నా రక్తం తాగేయండి, సరిపోతుంది. అన్నయ్య, నన్ను గురించి ఎంతంత మాట్లాడక్కర్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు రాసి పెట్టుంటే జరుగుతుంది, లేదా నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. ఆహా, వాడేమైనా దేవేంద్రుడా? ఆఫ్టర్ ఆల్ క్లర్క్. వాడు క్లర్క్ కావచ్చు, అడుగు తినేవాడు కావచ్చు, కానీ అది అభిమానించే వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మన బాధ్యత కదన్నయ్య. బోడి మీ అభిమానాల గురించి ఆలోచిస్తున్నారే గానీ నా పొజిషన్ గురించి ఆలోచించరే. కేవలం నేనేదో 10,000 రూపాయల ఉద్యోగస్తులు అనుకుంటున్నారేమో. చెబితే మీరు ఉక్కిరి బిక్కిరై చస్తారని ఇంతకాలం మీకు నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను కోటేశ్వరుడు సత్యమూర్తి గారికి కాబోయే అల్లుణ్ణి. నిజంగానే? చూసుకోమ్మా, అన్నయ్య అంటే అన్నయ్యే రాజా. అన్నయ్య, రేపు చెల్లి పెళ్లి పందిట్లో మా అన్నయ్య కోటేశ్వరుడు అల్లని చెప్పేసి వచ్చేవాళ్ళందరినీ అదరగొట్టేస్తాను. అన్నయ్య, మాకందరికి చాలా గొప్పగా ఉందిరా కదమ్మా. నాకు మాత్రం ఈ ఇంట్లో పుట్టేందుకు సిగ్గుగా ఉంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. నాకు ఈ పెళ్లి నచ్చలేదు, ఏమాత్రం ఇష్టం లేదు. చూడండి, మళ్ళీ ఈ పెళ్లి విషయం నా దగ్గర ఎత్తకండి, నన్నేమి అడగండి. పెళ్లి మాట ఎత్తగానే ఏం పట్టినట్టు వెళ్ళిపోతాడేంట్రా? చిచి, ఈవేళ 20,000 అడిగారు, రేపు 1,00,000 రూపాయలు అడుగుతారు. తలుచుకుంటేనే కంపరం పుట్టుకొస్తోంది. ఈ జన్మలో ఆ ఇంటి గడప తొక్కను. వెళ్ళకపోతే ఎక్కడుంటావు? అదేమిటి అలా అడుగుతున్నావు? ఈ ఇల్లు నాది కాదు. నా దృష్టిలో నా వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. అలా అనుకోకపోతే నేను చచ్చేలా ఉన్నాను. అదేమి శేఖర్, ఇంటికి పెద్దవాడివి, ఆధారం కావాల్సిన వాడివి. ఇలా తప్పించుకొచ్చేస్తే వాళ్ళు ఏమైపోతారు? బాగుంది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మనమే బ్రతికిస్తున్నావా, లేకపోతే వాళ్ళందరూ మన కోసమే బ్రతుకుతున్నారా? తనకు మన ధర్మం పనికిరాదని పెద్దలే చెప్పారు. బాగా చెప్పేవాళ్ళడు. ఈ నిర్ణయం నేను ఇదివరకే చెబుదాం అనుకున్నాను. అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే కదా. ఏమండి, మీలో ఉన్న అనురాగం, ఆత్మీయత నా వాళ్ళలో ఏ మాత్రం కూడా లేదండి. ఎప్పుడు డబ్బు 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 అని నా ప్రాణాలు తినేస్తారండి. చూడలుడు, కాస్త మిగతా విషయాలు కూడా ఆలోచించాలి. వాళ్ళేమని అనుకోవచ్చు కదా. అందుకని మీ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చాయి. అలాగే శేఖర్. ఛీ, సచ్చి స్వర్గానికి పోయినా సౌతిపూర్ తప్పదన్నట్టు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిని బంధింతోటి చేయనా? నో సార్, మీ ఔదార్యానికి కృతజ్ఞుడి. కానీ మీరు చూపించే ఔదార్యానికి ఆ జంతువులు అనర్హులు సార్. ఏంటో చెప్పే శేఖర్? భాను, నీ దశలే జాలిగుండే. ఈ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకు. లోపల అవునమ్మా, నీది అసలే జాలిగుండె. ఏం చేయాలో అల్లుడు గారికి తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వు లోపల పద. అవుతారా? ఏంటండి? ఆ ఇంటికెళ్ళి నా పెట్టే బెడ్డింగ్ సూట్ కేసు పట్టుకురా. ఆ ఇంటికంటే ఏ ఇంటికండి? మా ఊరుకో రైలు టికెట్ అన్నట్టుందండి. అదేనా మా ఇంటికి? ఎలాగే ఇక్కడికి వచ్చేసారు కదండి, కొత్తగా కొనుక్కోండి. నా సెంటిమెంట్స్ నాకున్నాయి, చెప్పినట్టు చెయ్యి. అక్కడికి వెళ్ళి జన్మలో ఆ ఇంటి గడప తొక్కని నేను చెప్పినట్టుగా చెప్పి నా వస్తువులు పూచికపులతో సహాయాన్ని పట్టుకొచ్చాయి. ఇలాగే చెప్పమంటారండి? అలాగే చెప్పు. ఇలాగే చెప్తే సీన్ గడిచేది మీ సామాన్ కాదండి, నా బాడీ స్పేర్ పార్ట్లు అండి. ఆడదాకా ఎందుకండి? ఆడ గుర్రం వెనకాలతో ఒక తన్ను అంతే చాలండి, వచ్చి మీ నెత్తిమీ పడతానండి. నువ్వు వెళతావా వెళ్ళవా? వెళ్ళండి, పెళ్లిగా నుండి ఎవరైనా చూసి పంపిస్తానండి. ఏదో ఒకటి చేసా గురించి. మా శేఖర్ బాబు గారు ఇక్కడి నుంచి ఇంటికి రాన్నారట. ఆయన సామాన్ తీసుకురామన్నారు, తీసుకెళ్ళారు. బాబు ఇంటికి రాన్నాడా? ఆడే చెప్పాడనమాట. ఆయన చెప్పకపోతే మాకేం పట్టిందమ్మా? త్వరగా పడండి సామాను. వద్దు బాబు, ఆ లేకుండా మేము బతికినాం. మీ అమ్మ చెప్పిందని చెప్పు, కావాలంటే ఆడి చేతులు పట్టుకుని బతికి. నా మాటగా ఆటో చెప్పు. విశ్వాసలేని ఆ యథమోహం ఇంకెప్పుడు ఇల్లు చూపించక్కలేదు.
ఏం సీను ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలో తెలియకుండా ఉంది. 10 రోజుల్లో చెల్లి పెళ్లి, కొండంత బరువు నెత్తిన వేసుకున్నాను. సీను, నేను మాట చెప్తాను, వింటావా? ఏమిటి? నాకున్న ఆ ఇల్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, దాన్ని నమ్మి జరగాల్సిన కార్యం జరిపించు. వద్దురాదా, నాకు ఇష్టం లేదు. నా చెల్లెలికి నేనివ్వడం కోసం నీకు నీడ లేకుండా చేయలేను. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మీ అన్నయ్య చదువులకి ఇల్లు తాకట్టు పెట్టావు, అప్పులు చేశావు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఏం చేస్తావు? ఎవరు సహాయం చేస్తారు? అడిగినప్పుడు కాదన్నా, అవసరం వచ్చిందని బండి పంపించావా? మనిషి లేకపోయినా మనిషిలా తీసుకొచ్చిందయ్యా. అందుకే ఇదంటే నాకు చాలా మూడు. ఇంతకు అమ్మడానికి సిద్ధమైనట్టేనా? అమ్ముడు పోవటానికి మనిషిని తెచ్చుకున్నావురా? సరే, ధరంతో చెప్పు. అవసరానికి ధర కట్టగలం గాని అభిమానానికి ఏ ధరని చెప్పగలం బాబు. ఇద్దరం కలిసి బతికాం, కలిసి కష్టపడ్డాం. నా రెండో ప్రాణానికి మీరే ధర చెప్పండి బాబు. 20,000 ఇస్తాను, సరేనా? ఏంటి సీను, ఏంటి నువ్వు చేస్తున్న పని? దాన్ని చూడకుండా ఒక్క క్షణం బతకలేవే. నీ ప్రాణానికి ప్రాణాన్ని నోటి దగ్గర కోడిని అమ్ముతున్నావా? బాధ్యత పెంచుకోవాల్సిన అన్నయ్య ఆస్తి కోసం అమ్ముడుపోయాడు. బరువులు మోసే ఈ తమ్ముడు బాధ్యత కోసం అమ్ముడుపోతున్నాడు. ఇదిగోనే డబ్బు. తోలిపదరా. ఎప్పుడు 2 పైసలు ఆడేట్రా, ఇవాళ ఓకి పావనా. బాబా ఆంజనేయులే, అంతలో ఎక్కడదిరా? నీకు లాటరీ తగిలిందా? నోర్మయ్యరా ముసిల్లా కొడక, లాటరీల మీద నేనెందుకు ఆధారపడతారా? నేను మా ఇంట్లో డబ్బాల మీద దేవుళ్ళ మీద ఆధారపడతా. మా ఇంట్లో గాలు మారిపోయారా? రోజు డబ్బాలో చెయ్యడితే సిల్లర్ తగిలేది, ఇవాళ 100 రూపాయల నోట్లు తగిలే. రే, ఇల్లు తాకెట్టాడతారా, ఒళ్ళు తాకెట్టాడతారా ఎట్టండి? ఈ డబ్బు కూడా ప్యాకెట్లో తగలేద్దాం అనుకుంటున్నావురా? ఈ డబ్బు నీ కూతురు పెళ్లి కోసమని ఎన్నోడు తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న గుర్రాన్ని నమ్మి తెచ్చిన డబ్బురా ఇది. ఎంత పని చేస్తున్నావురా నువ్వు? దొంగ సచ్చినోడా, నీకు సీవు నెత్తురు లేదురా. నువ్వు కన్న తండ్రివి కాదురా. నీ కన్నా నీ ఇంట్లో పశువు నయ్యురా. ఈ డబ్బుగానే కనపడకపోతే నీ ఇంట్లో వాళ్ళందరూ కట్టకట్టుకుని చస్తారా? అప్పుడు నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఇన్నేళ్ళు ఎందుకు బుద్ధి లేదు? ఎత్తాంటి ఎదబని చేయడానికి సిగ్గులేదురా? కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు ప్యాకెట్లో పెడతావా? సిగ్గు లేకపోతే సరే, మనుషుల సంస్థ జ్ఞానం ఉండాలి. పైగా ఎట్టాలి డబ్బా ప్యాకెట్లో తగిలేద్దాం, కష్టపడి సంపాదించి తగలడితే పర్లేదు. రే, ప్యాకెట్ ఆడొచ్చురా, తప్పు లేదు, అని బతుకులతో ఆడకూడదు. పిల్లను అరే, ఇలాంటి డబ్బు మేము ఎప్పుడు తగలట్లేదే. ఓహోరే, పైగా మాట్లాడితే కథలు చెప్తాడు రా. కథలు ఈ కథలు ఎవరికి రావని ఆయన ఆడుతాడు మనకేట్రా. అంతే. అమ్మా, అమ్మా, అన్నయ్య వచ్చేసాడే. రాన్నయ్య, అమ్మ నీకోసం చూడు ఎలా బెంగపెట్టుకుందో. ఊరుకో అమ్మా, అన్నయ్య వచ్చేసాడుగా. అన్నయ్య వచ్చాడా? రానయ్య, నాకు తెలుసు నేను వస్తావని. పేరు చూసండి మంచాయి. అక్కర్లేదు, నేను వచ్చింది మీరంతా చాటంత ముఖాలు చేసుకుని ఆనందిస్తారని కాదు, ఆనందించాలని కాదు.
మా ఇంట్లో పుట్టి మేం పెట్టింది తిని రెక్కలు వచ్చాక తన దారి తను చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారని ఊళ్ళో కనబడ్డ వాళ్ళందరితో చెప్పు నేడుస్తున్నారట. అన్నయ్య వరసలు బంధుత్వాలు అనవసరం. నేను పుట్టినప్పటి నుంచి నా పాలకి తిండికి చదువుకి బట్టకి ఎంత అయిందో అనా పైసలతో సహా లెక్క కట్టండి, తీర్చి మారేస్తాను. మీకు రుణపడి ఉండాల్సిన గతి నాకు లేదు. ఇదిగో 20,000. ఆహా, రుణం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. రాయ్ ఆగరా చిన్నోడా, సెట్ అంత కొడుకు పనిగట్టుకి ఇంటికి వచ్చి రుణం తీరుస్తానంటే నువ్వేట్రా? ఆడు నేను తెలుసుకోవాలి లెక్కలు. రే కోటీశ్వరుడు అల్లున్నా కొడక, ఈ ప్రపంచంలో నాలాంటి ఎదవకి మరొకడికి బుద్ధి చెప్పే అర్హత లేదురా. కానీ నాలాటోడికి కూడా బుద్ధి చెప్పే అర్హత నీ ఇలాంటి ఎదవ కొడుకులు ఇస్తారా? మీ అమ్మ నిన్ను 10 నెలలు మోసి కన్నందుకు, గోరుముద్దలు పెట్టి పెంచినందుకు, తిట్టే ఈ నోరిచ్చినందుకు, రేటు కట్టే నీలాంటి కొడుకు నడిచిన ఈ భూమి మీద ఏ పెళయాలు వచ్చినా శుభ్రం కాదురా. అసలు తప్పు నీది కాదురా, ఈడిది. నిన్ను చదివించుకోవడం కోసం గొడ్డులాగే సాకిరీ చేసి కుక్కలా విశ్వాసం పెంచుకున్నాడే తప్పు ఈడిదిరా. సిలువెక్కిన యేసుక్రీస్తు తప్పు, కానీ సిలువేసినాడు తప్పు ఏట్రా? ఏటి 20,000 తీసుకొచ్చావా? ఈ ఇంట్లో పశువు తంతాన అమ్ముడుపోయి నీ చెల్లెలి పెళ్లి చేస్తుందిరా. రే నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వచ్చే జన్మలో మనిషిగా కాదురా ఈ ఇంట్లో పశువుగా పుట్టించుకొని ప్రార్థించుకో, నీ బతుకులో రుణం సగం తీరిపోద్ది. రే నీ అమ్మకి రేటు కట్టే నీలాటాడికి తండ్రి లేనందుకు సిగ్గుగా ఉందిరా యదవ. ఇందుకే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండకుండా పోతోంది. ఒకడు బాగుపడిపోతున్నాడని ఈర్ష్య, తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికేం తక్కువ లేదు. ఏదో ఒక రోజున మీరందరూ ఆకలితో మాడి నా ఇంటి ముందు దేహి అని నిలబడతారు, ఆ రోజున చెప్తాను. రాయ్ అంత చెడి నీ దగ్గరే అడుక్కోవాల్సి వస్తే ఇంటల పోతుందో ఇష్టం మింగి సస్తామేమో కానీ ఇష్టోసలని నీ గడప మొత్తం తొక్కరా. ఝన్ 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 తెలుగు వన్